హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటో పులావ్ చేద్దాం. దాని కొరకు నేను ఒక 3 టమాటాలు తీసుకొని నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసిన. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకొని ఈ టమాటాలను ఈ ఎండుమిర్చిని ఉడికించాలి. అంటే ఈ టమాటాల మీద ఉన్న ఈ పీల్ ఉంది కదా, ఈ పీల్ ఇట్లా క్రాక్స్ వచ్చే వరకు ఉడికించాలి. మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు టమాటాలు ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం 300 గ్రామ్స్ బియ్యాన్ని తీసుకుంటున్నాం. అంటే నేను ఈ గ్లాస్ తోని 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నా. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని 2 సార్లు నీట్గా కడగాలి. నేను బిర్యానీ రైస్ తీసుకుంటున్నా. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. అంటే మనం డైలీ యూజ్ చేస్తాం కదా, నార్మల్గా ఆ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు వీటిని 2 టైమ్స్ కడిగిన. ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నాననిస్తే సరిపోతుంది. నేను ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నా టమాటో పులావ్, అందుకు ఓన్లీ 10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. మనం మామూలుగా గిన్నెలో చేస్తే పులావ్ 20 to 30 మినిట్స్ అలా నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్ లో చేస్తే ఓన్లీ 10 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు టమాటోలు చల్లారినాయి. వీటి పైన ఉన్న ఈ పీల్ తీసి మిక్సీకి పట్టాలి. అలాగే ఎండుమిర్చి కూడా ఉడికించినాం కదా, అవి కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఆ కుక్కర్ వేడెక్కాక ఇలాంటి స్పూన్తో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే 2 స్పూన్స్ నెయ్యి లేదా 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నెయ్యి వేడెక్కాక ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఫ్లేమ్ ని సిమ్ మీద పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 5 యాలకులు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 2 నుంచి 3 మిరియాలు, బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ సాజీరా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు గ్రీన్ పీస్, అవేనండి పచ్చి బఠానీ, అలాగే 10 to 12 కాజు వేసి వేయించండి. కాజు ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా చేసి ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒకసారి కలపాలి. అంటే ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా ఫ్రై కావాలి, పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 1 టమాటా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయండి. ఇప్పుడు ఈ టమాటాను కొద్దిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటాను ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి. అదేనండి క్యూమిన్ సీడ్స్ పౌడర్. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేయండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఈ టమాటో ప్యూరీ ఉంది కదా, ఇది వేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. టమాటో ప్యూరీ వేసి ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, బిర్యానీ రైస్, అవి వేసి బియ్యం వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేయండి. వేసి ఈ బియ్యం ఈ మసాలాలో కలిసేటట్టు ఒకసారి కలపాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ తీసుకోవాలి. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నా కాబట్టి 1.5 వాటర్ తీసుకుంటున్నా. ఎందుకంటే మనం ఇందులో పెరుగు తీసుకున్నాం, అలాగే టమాటో ప్యూరీ తీసుకున్నాం కాబట్టి నేను వాటర్ తక్కువ తీసుకుంటున్నా. అలాగే మనం ప్రెషర్ కుక్కర్ లో ఉడికిస్తున్నాం కాబట్టి వాటర్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అయితే 2 విజిల్స్, లో ఫ్లేమ్ మీద అయితే 1 విజిల్ సరిపోతుంది. ఇప్పుడు సిమ్ మీద పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి.
టమాటో పులావ్ రెడీ అయిందండి. కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.